అరే సంజయ్ త్వరగా రారా, బీర్ చల్లారిపోతుంది, ఒంట్లో ఏడు పెరిగిపోతుంది, రారా. నాకిక్కడ రగిలిపోతుంది. రే సీను, బీర్ పోయిరా. అదేట్రా ఎప్పుడు నేనే కదా పోసేది. నీకు ఈ మధ్య బాగా నాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది లేరా, ఈ మధ్య నీ గ్లాస్లో ఎక్కువ పోసుకుని మాకు కొంచెం కొంచెం పోస్తున్నావు, అందుకే అడిపోయమన్నా. అందులోనే మజా ఉందిరా. అది కాదురా, మజాలోనే తాగరా, తాగు, తాగా తాగు. ఈ అమ్మ ఒరే శ్రీరాము, మందు తాగి చూడరా, మజా ఏంటో తెలుస్తుంది. ముందు తాగితే ఆరోగ్యం చెడిపోద్దురా. అభిషా, ఒరేయ్ మందు తాగని మగాడు, పొందు కట్టిన ఆడది, శుద్ధ ఈశ్వర బాబు, వీడు మనకు పెద్ద ఏమైనా శతకాలు చెప్పేస్తున్నాడు. అవునరా. అరే సంజయ్, పాస్ అయిన వాళ్ళు సంతోషంగా పార్టీ చేసుకుంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు బాత్తో పార్టీ చేసుకుంటారు. రెండింటికి తేడా ఏంట్రా? ఒక పాసు ఒక ఫెయిల్. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతున్నా. వీడి మీద ప్రామిస్. నా మీద ప్రామిస్ చేస్తావేంట్రా? నా మానాన్ని మందు అవుతా ఒరేయ్, నా మీద నమ్మకం లేదన్నా, నేను కానీ తెలుసుకుంటే రికార్డులు రికార్డులు బట్టలు కొడతాయి మీ అమ్మ. నా సంగతి మీకు తెలుసు. ఎందులోరా? మందులోనా? మూసుకోరా, కడుపు తెచ్చుకుంటే. రేయ్ కాదురా, ఆపిల్. మేము ఇంకే అనుకున్నాంలే. రేయ్ కూడా వాపి కాలేజ్ గోల్ చూడండి రా. మనతో పెట్టుకోకండి రే. ఒక రోజు అనుకోకుండా నన్ను కలవడానికి మా దగ్గరికి వచ్చాడు నాన్న. ఆ రోజు మన సూర్యప్రకాశ్ లెక్చర్ రాకపోతే ఈ పాటికి మనం ఏ జైల్లోనో చెప్పుకూడు తింటూ ఉండేవాళ్ళం రా. మహానుభావుడు మనల్ని కాపాడు. నాన్న గుండెల్లో ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది. అవునరా, ఆ రోజు సూర్యప్రకాష్ లెక్చర్ సేవ్ చేయడం లక్కీ అయిపోయిందిరా. నిజమేరా, డ్రగ్ కేసులు ఇరుక్కుంటే జీవితం మొత్తం అంతేనంట. మన జీవితాలు మొత్తం కళాశైతి. ఇళ్లల్లో ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయండి రా. అందరికీ పాస్ అయ్యని చెప్పి కవర్ చేసేయండి. అరే సంజయ్, కోచింగ్ ఫీజు కోసం తెచ్చిన డబ్బా ప్రిన్సిపల్కి ఇవ్వాల్సిన 30,000 గురించి ఎలా ఏం చెప్తావురా? ఏం చెప్తాను చూడు. అంటే నాన్నకి హార్ట్ అటాక్. ఈసారి నాన్నకి హార్ట్ అటాక్ కాదు, లారీ యాక్సిడెంట్. ఈ రేంజ్ పార్టీ కావాలంటే ఆ మాత్రం అబద్ధం చెప్పక తప్పదు కదరా. పిచ్చి